హలో అండి, వెల్కమ్ టు డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వీడియో నెంబర్ 20. మళ్ళీ ఈ వీడియోలో మనం చూడబోతున్న డౌట్, దాని క్లారిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈజ్ ఇట్ గ్రామాటికలీ కరెక్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ అనడం గ్రామాటికలీ కరెక్టా? అంటే మన్న సాయంత్రాన్ని ఇంగ్లీష్లో డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ అనొచ్చా అన్నదే క్వశ్చన్ అండి. మాకు చాలా డౌట్స్ లెర్నర్స్ పంపించారు, ఇంగ్లీష్ లెర్నర్స్. మళ్ళీ ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క డౌట్ని ఒక్కొక్క వీడియోలో క్లారిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇలా నంబర్ ఆఫ్ డౌట్స్, థౌజండ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయండి. మళ్ళీ చాలా వీడియోస్ ఉన్నాయి, రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వండి. మీకున్న డౌట్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, చూడండి, స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ అన్నది స్టాండర్డ్ ఫామ్ కాదండి. ఇంగ్లీష్లో ఇలా మనం అనం. మళ్ళీ దీన్ని కరెక్ట్గా ఎలా చెప్పాలి అంటే 2 ఈవినింగ్స్ అగో అంటాం. అండ్ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ మ్యాజిక్, ఇంగ్లీష్లో ఉన్న మ్యాజిక్ని కూడా చూద్దాము. ఎస్, ఇలా అనకూడదు అన్నాం కదా, డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ ఈజ్ రాంగ్ అండ్ ఇలా అనొచ్చు, కరెక్ట్. మళ్ళీ ఇక్కడ చూడండి, డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్, ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. అండ్ డే బిఫోర్ని డిలీట్ చేసామనుకోండి, ఎస్టర్డే ఈవినింగ్ వస్తుంది. ఎస్టర్డే ఈవినింగ్ అనొచ్చు, కానీ డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ అనలేము. కానీ చాలామంది ఎస్టర్డే ఈవినింగ్ ఏం చేస్తుంటారు అంటే లాస్ట్ ఈవినింగ్ అంటారు. వెల్, లాస్ట్ ఈవినింగ్ అనొచ్చా అంటే నిన్న సాయంత్రాన్ని లాస్ట్ ఈవినింగ్ అనాలా, లేకపోతే ఎస్టర్డే ఈవినింగ్ అనాలా? వెళ్ళండి, చాలా మంది అంటే మనం వింటూ ఉంటాం లాస్ట్ ఈవినింగ్ అని. కాదని అది స్టాండర్డ్ ఇంగ్లీష్ ఫామ్ కాదు. స్టాండర్డ్ ఇంగ్లీష్ ఫామ్లో ఎస్టర్డే ఈవినింగ్ అనాలి. సో మీరు ఇప్పటి నుంచి నిన్న ఈవినింగ్ అన్నప్పుడు ఎస్టర్డే ఈవినింగ్ అనండి, అంతేకాని లాస్ట్ ఈవినింగ్ అని అనొద్దు. అది స్టాండర్డ్ ఫామ్ కాదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. మా న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక వీడియోలో ఇంకొక డౌట్ అండ్ దాని క్లారిఫికేషన్తో చూద్దాం. వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. బుక్స్ మనకు వచ్చిన ఎగ్జాక్ట్ డౌట్స్ని బుక్స్ కూడా క్లారిఫై చేయలేవు. మళ్ళీ దానికి సొల్యూషన్ మా ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.